అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మనం సవర్ణదీర్ఘ సంధి సూత్రం ఏంటి, దాన్ని విడదీయటం ఎలాగా అనేవి చూద్దాం. సవర్ణదీర్ఘ సంధి సూత్రం ఆ ఈ ఊ రులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశమగు అనేది సవర్ణదీర్ఘ సంధి యొక్క సూత్రం. అంటే అకారానికి ఈ ఊరులు మళ్ళీ అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అని దీని యొక్క సూత్రం. అంటే ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఊ ప్లస్ ఊ, రు ప్లస్ రు, ఇలా ఈ ఊరులకు మళ్ళీ తిరిగి అవే అచ్చులు కనుక పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది అనేది సవర్ణదీర్ఘ సంధి యొక్క సూత్రం. ఇక ఉదాహరణలు పరిశీలిస్తే ప్రళయాగ్ని, ప్రళయ ప్లస్ అగ్ని, ప్రళయాగ్ని. యాలో ఆ ఉంది, ఈ ప్లస్ యా అవుతుంది కదా. కాబట్టి ప్రళయాలో చివరి అక్షరంలో ఆ ఉంటుంది, ప్లస్ అగ్నిలో ఆ ఉంది, ఆ ప్లస్ ఆ. అలాగే కవీంద్ర, కవి ప్లస్ ఇంద్ర, విలో ఈ ఉంది, ఉ ప్లస్ ఈ, వి అవుతుంది కదా. కవి ప్లస్ ఇంద్ర, ఈ ప్లస్ ఈ. అలాగే గౌరీశ, గౌరీ ప్లస్ ఈశ. పితృణం, పితృ ప్లస్ రుణం, పితృణం. ఊకి ఊ ప్లస్ రు అయింది. అలాగే విద్యాభ్యాసం, విద్య ప్లస్ అభ్యాసం. ఈ చివరి పదంలో ఆ మొదటి పదంలో ఈ రెండు ఆ ప్లస్ ఆ అనే దీర్ఘం ఆదేశమైంది. కాబట్టి ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధులు అని మనం చెప్పాలి. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక సంస్కృత సంధుల్లో సవర్ణిక సంధి మొదటిదైతే రెండవ అతి ముఖ్యమైన సంధి గుణసంధి. గుణసంధికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఏ ఓ ఆర్ అనే ఈ మూడింటిని గుణములు అంటారు. అందుకే దీనికి గుణసంధి అనే పేరు వచ్చింది. అయితే గుణసంధి సూత్రం ఏంటి చూద్దాం. ఆలకు ఈలు పరమైతే ఏ అనే ఏకారం వస్తుంది. అదే ఆలకు ఊలు పరమైతే ఓ అనే కారం వస్తుంది. అలాగే ఆలకు రు అనేటువంటి పరమైనప్పుడు ఆర్ అనేటువంటిది ఏకాదేశం అవుతుంది. ఈ ఏ ఓ ఆర్లు అనేవి రావటం వల్ల దీన్ని గుణసంధి అని అంటారు. ఇక గుణసంధి సంబంధించినటువంటి ఉదాహరణలకు వస్తే మనం ఇతరేతర అనే పదం ఉందనుకోండి. ఇతర ప్లస్ ఇతర, ఇతరేతర. ఓకేనా. ఇతర అంటే ఈ రాలో చివరిలో ఉన్న రాలో ఆ ఉంది. అలాగే ప్లస్ ఇతర ఈ ఉంది. ఆ ప్లస్ ఈ రెండు పరమైనప్పుడు ఏ అనేటువంటి ఏకారం వచ్చింది. అలాగే మహేశ్వర, ఈ రెండు కూడా అకారానికి ఈ అనేటువంటి అచ్చుతోడైనప్పుడు ఏ అనేటువంటిది ఆదేశమైంది. అలాగే సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, ఆ ప్లస్ ఊ అనేటువంటిది వచ్చినప్పుడు అది ఓ అయింది. అలా సూర్యోదయం. మహోగ్ర, మహోగ్ర అంటే కూడా అంతే, మహా ప్లస్ ఉగ్ర, ఆకు ఊపరమైనప్పుడు ఓ అనేటువంటిది ఆదేశమైంది. అలాగే మహర్షి, మహర్షిని విడదీసినప్పుడు మహా ప్లస్ ఋషి, హాలో మొదట ఉన్నటువంటి పదంలో హాలో ఆ ఉంది, ప్లస్ రు ఉంది, ఆ ప్లస్ రు అనేటువంటిది వచ్చినప్పుడు ఆర్ అనేటువంటిది ఆదేశమైంది. అలా ఏఓఆర్లో అనేటువంటి ఆదేశం అయ్యాయి. కాబట్టి ఇవన్నీ కూడా గుణసంధులకు ఉదాహరణలు. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి, చక్కగా చదువుకోండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ సరస్వత్యై నమః.